అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము, ఆయన వారి మొర విని వారిని రక్షించెను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొర్రను నీవు వింటివి. ఉదయకాల వేళలో గనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అయినటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ప్రతి దినము కూడా ఇలాగూ ఆయన సన్నిధిలో చేరే భాగ్యాన్ని, ఆయన వాక్యాన్ని వినే భాగ్యాన్ని, ఆయన స్తుతించే భాగ్యాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయనను శ్లాఘించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఈ ఉదయకాల వేళలో దేవుని ఘనమైన నామము స్తుతింపబడును గాక. అంటే ఎందుకంటే ఆయన మనుషుల యొక్క శ్రమను చూచి వారి మొర వినినటువంటి దేవుడు. ఆయన మొర విని వారిని రక్షించినటువంటి దేవుడుగా మనం చూస్తుంటున్నాం. ఆనాడు ఇశ్రాయేలులు అనేక సంవత్సరములు ఐగుప్తు బానిసలుగా ఉన్నారు. వారు అక్కడ ఎంత వేదనను, శ్రమను పొందుకున్నారు అంటే మనం ఇక్కడ చదువుకున్న లేఖన మనం చూస్తున్నాం. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొర్రను నీవు వింటివి అని చెప్పి చూస్తున్నాం. మొర్ర విన్నటువంటి దేవుడు, శ్రమ నుండి, వేదన నుండి, బాధల నుండి, హింస నుండి తప్పించినటువంటి దేవుడు. ఆనాడు ఇశ్రాయేలు వారినే కాదు కానీ ఈనాడు మనల్ని కూడా విడిపించినటువంటి దేవుడు. అందును బట్టి మనం ఎంతగానో మనం స్తుతించాలి. దేవుడు వారి శ్రమను చూచాడు, వారిని విడిపించడానికి దిగివచ్చాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7-8 వచనాలు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్రను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకును, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజ్జీయులకును, హివ్వీయులకును, యెబూసీయులకును నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నావు అని చెప్పి చూస్తున్నాడు. అవును, ఆయన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించాడు. అవును, నన్ను కూడా ఆ అపాయముల నుండి, శ్రమల నుండి, కష్టము నుండి విడిపించినటువంటి దేవుడు, దుఃఖము నుండి, వేదన నుండి విడిపించినటువంటి దేవుడు. అందును బట్టి ఆయన మనము స్తుతించాలి. దేవుడు వారి శ్రమను చూచి వారిని విడిపించడానికి దిగివచ్చినటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. వారు విడిపింపబడి వస్తున్న సమయంలో ఫరో వారిని తరమడం ప్రారంభించాడు. వారు ఆ సమయంలో మరి దేవునికి ఏం చేశారంటే మొరపెట్టారు, అడిగారు, అయ్యా ఇదిగో మా శ్రమలలో, మా దుఃఖములో, మా వేదనలో, మా శ్రమలను తోడుగా ఉన్నావు నాయన. నీవే నిజమైనటువంటి దేవుడు, నీవు నీతిమంతుడవై ఉన్నావు నాయన. నీవే రారాజువు, ప్రభుడైనటువంటి దేవుడు అని ఎంతగానో కొనియాడినట్లుగా చూస్తుంటున్నావు. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను చూచావు. అవును, ఐగుప్తులో శ్రమ, అరణ్యంలో శ్రమ, వారి శ్రమను తప్పించడానికి దేవుడు వారికి నీడగా ఉన్నాడు.
తోడుగా ఉన్నాడు, ఆహారం ఇచ్చాడు, నీరిచ్చాడు, భద్రపరిచాడు. అయినా కూడా వారు ఎదురాడిన వారుగా ఉన్నారు. అయితే ప్రియ సోదరి సోదరుడు, మనము కూడా ఉదయకాల వేళలో ఎన్నో అపాయాల నుంచి, ఎన్నో వాటి నుండి తప్పించిన బట్టి దేవుడు శ్రమల నుండి, దుఃఖం నుండి తప్పించాడు. మనము ఆయనకు శిరస్సు వంచి ఉదయకాల వేళలో నీతిమంతుడైనటువంటి ఆయనను స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఆనాడు వారు మొరపెట్టిన మొర్ర దేవుడు విన్నాడు. విని ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేసి వారిని ఆరిన నేలను నడిపించాడు. ఎంత గొప్ప దేవుడు! అందరి బట్టి మనం స్తుతించాలి. ఆరిన నేలను నడిపించాడు. నిన్ను నన్ను కూడా ఎక్కడో ఊరి వెలుపల, గవిని వెలుపల ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా నడిపించినటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి స్తుతించాలి. హృదయంలో విశ్వసించాం, రక్షింపబడ్డాం కాబట్టి మనకు ఇచ్చినటువంటి ఆ రక్షణ బట్టి, మనకు ఇచ్చినటువంటి ఆ ధన్యతను బట్టి, ఆయన కొనియాడే కృపను బట్టి, మనకు అనుగ్రహించినటువంటి దాన్ని బట్టి మనం ఎంతగానో స్తుతించాలి. కేవలం ఇశ్రాయేలు మాత్రమే కాదు, శ్రమలో ఉన్నవారు ఎవరు ఆయనకు మొరపెట్టినా ఆయన వారి మొర విని వారిని రక్షిస్తాడు. అందును బట్టి దేవుని మనము స్తుతించాలి. నీవే మా దేవుడవు, నీవు తప్ప మాకు వేరే దేవుడు లేడని చెప్పి చూస్తుంటున్నాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు కూడా చదువుకుందాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమగుట్టే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును, మీరు ఓరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఎంత గొప్ప దేవుడు! ఆనాడు ఇశ్రాయేలు వారినే కాదు, ఈనాడు మనను కూడా కాపాడినటువంటి దేవుడు. మన బాధను, మన వేదనను చూచి ఆయన మనల్ని తప్పించినటువంటి దేవుడు. అందుకే అక్కడ గమనించినట్లయితే ఆయన వారి మొర్ర విని వారిని రక్షించినవారు. అందును బట్టి మనం ఆయన ఉదయకాల వేళలో మనం ఆయన స్తుతించాలి. మన కొరకే ఆయన రక్తము చిందించాడు. ఆ రక్తంలో మన ప్రతి పాపమును కడిగాడు, విడుదల విమోచన అనుగ్రహించాడు, నిత్య రాజ్యానికి వారసులుగా చేశాడు. నిత్యత్వంలో ఆయనతో కూడా ఉండే ఆ భాగ్యాన్ని, ఆ శాశ్వతమైన పట్టణంలో ఉండే కృపను నీకు నాకు అనుగ్రహించినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ఆయన ఎంతగానో మనం స్తుతించాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ ఉదయకాల వేళలో మీ పాద సన్నిధిలో చేరి ప్రభువా నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.